ఓకే రైట్. మనతో పాటు మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను బీఆర్ఎస్ పార్టీ దాంబాగ్ డివిజన్ అధ్యక్షుని. అన్న ఇప్పుడు వేడుకలలో అంటే సభకు చాలామంది కొన్ని లక్షల మంది వస్తారని చెప్పేసి కూడా అంచనా అయితే జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు అంటే ఉన్నదాని అంటే ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మేము పిలవకపోయినా కూడా వాళ్ళ అభిమానం కొద్ది ప్రేమ కొద్ది కూడా చాలామంది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు? గతంలో జరిగిన ఎలక్షన్లో ఒక 4% మాత్రమే బీఆర్ఎస్ వెనుకబడ్డది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న సీఎం గారు ఊర్లలో చెడు హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చేసి గవర్నమెంట్ని చేర్చడం జరిగింది. అందులో భాగంగా 16 నెలల పరిపాలనలో కూడా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. దాని ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్. ఎందుకంటే కేసీఆర్ గారు 25 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రమే సాధనగా లక్ష్యం పెట్టుకొని ఉద్యమ పార్టీగా పుట్టి రాజకీయ పార్టీగా ఎదిగి ఇప్పుడు ఆపోజిషన్ 16 ఏళ్ల నుంచి ఆపోజిషన్ పార్టీగా కూడా ప్రజల మధ్యలో ప్రతి క్షణం ప్రతి సమయంలో కూడా ప్రజలకు అన్ని విధాలుగా భరోసా ఇస్తున్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వారితో కలిసి బీఆర్ఎస్ నాయకులు మరి కార్యకర్తలు కూడా ప్రజల్లో ఉంటున్నారు. అందుకోసం ఇంకొకటి ఏంటంటే ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము. సో గడిచిన ఈ 3 సంవత్సరాలు గడిచిన సంవత్సరంన్నరనే కాదు ఇంకా 10 సంవత్సరాలైనా కాంగ్రెస్ పాలన ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలు కూడా మనం విన్నాము. దాన్ని ఎలా చూడవచ్చు? రేవంత్ రెడ్డి గారిది నరం లేని నాలుక. గతంలో పరిపాలన లేనప్పుడు కూడా అట్లనే మాట్లాడిండు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా అలానే మాట్లాడుతున్నాడు. 6 హామీలు నిత్యావసరంగా ఉన్నటువంటి ప్రజల్లో 6 హామీలు కూడా కరెక్టు నెరవేర్చలేని స్థితిలో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడున్న మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు మా కేసీఆర్ గారు అప్పులున్నాయి, సప్పులున్నాయి, చెప్పులున్నాయి అని చెప్పేసి చెప్పుకోలేదన్నమాట. ఇచ్చిన హామీల కంటే ముందే ప్రణాళిక సిద్ధం చేసి దానికి తగు బడ్జెట్లు క్రియేట్ చేసి దానికి తగు బడ్జెట్లలో పబ్లిక్లలో ఆ ప్రణాళికలను ఎట్లా తీసుకొని పోవాలా, స్కీమ్లను ఎట్లా తీసుకొని పోవాలన్న కార్యాచరణతోనే ఈయన హామీలు ఇచ్చింది. వీడు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే అడ్డమైన హామీలు ఇచ్చి హామీలకు తగు బడ్జెట్లు లేవు కాబట్టి వాడు ఇష్టానుసారంగా పబ్లిక్ని కానీ ప్లస్ స్కీమ్లు కానీ డైవర్ట్ చేయడం జరిగింది. నిత్యావసర హామీలు కూడా చేయలేకపోయిండు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేవలం కుంభకోణాలకు మాత్రమే పరిమితం. అందులో చాలా కుంభకోణాలు జరిగినాయి. అటు కాళేశ్వర ప్రాజెక్టు విషయంలో కానీ తర్వాత కొన్ని సంక్షేమ పథకాలలో కూడా కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి కూడా ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దాన్ని ఒకవేళ నిజంగానే కుంభకోణాలు జరిగినాయి అంటారా? మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా 10 సంవత్సరాలు గవర్నమెంటే ఉండే. మా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు. నీళ్ళు, నిధులు, నియామకాలు, మరి ఉద్యోగ అవకాశాలు, ప్రశాంతత వాతావరణము ఇలాంటి ఏమీ లేకుండా తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఇలాంటి అన్నీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మళ్ళీ లాస్ట్ థర్డ్ టైం కూడా ఒక 4% మధ్యలోనే మేము తేడాలో ఓడిపోయినాం. అయినా కూడా ప్రజల్లో ఉన్నాం. ప్రజలకు మంచి చెడు అన్నీ తెలుసు. మభ్యపెట్టిన దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలుసు. నమ్ముకున్న మంచిని మోసం చేయడు కేసీఆర్ అని చెప్పేసి కూడా తెలుసు. సో ఏం జరగలేదు అని అంటారు అయితే? ఖచ్చితంగా ఏం జరగలేదు. ఏం జరిగి ఉంటే ఇప్పుడు మళ్ళీ ప్రజలు అనేది మన బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు ఇవ్వకుంటుండే. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రజల్లో పోండి, ఇండ్లలో పోండి, ఇంకేదైనా ఆఫీసులలో పోండి, ఖచ్చితంగా అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేస్తుంది. సుపరిపాలన ఉంటుంది, ప్రజాపాలన ఉంటుంది, ప్రజా చేస్తుంటుంది. అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలుకి సమాన న్యాయం చేస్తుంటాడు మా కేసీఆర్. సో అట్లా అని చెప్పేసి ప్రజలు మళ్ళీ కేసీఆర్నే కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.